అదేంటి ప్రమీళ గారు, ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడుకునే సందర్భమా ఇది? మరేం చేయమంటారు? పరిస్థితులు చూస్తుంటే దినదిన గండంలా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. శివాలయానికి ఇస్తానన్న పొలం కాస్త ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్యే రాసిచ్చారని ఆవిడంటుంటే నాకేం సంబంధం లేదని అన్నయ్య అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాత్రం జాగ్రత్త పడటం మా బాధ్యత కాదా? నేను రామలక్ష్మిని మాత్రమే ఆస్తి తెమ్మని అడగట్లేదు. నా చిన్న కోడల్ని కూడా అడిగాను. తన పేరు మీద ఎప్పుడూ రాయించుకుంది. నా పెద్ద కోడలి పేరు మీద కూడా ఆస్తి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నారు? ఇది నేను అడుగుతున్న మాట మాత్రమే కాదు, మీ కూతురు రామలక్ష్మి మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. తను మిమ్మల్ని అడగలేకపోతుందంతే. అత్తయ్య, అసలు ఏం మాట్లాడుతున్నారు? నేనేంటో మా వాళ్ళందరికీ తెలుసు. మీ నాన్న దగ్గరికి రాగానే మనసులో మాట బయటికి రావడం లేదా? నేను మాట్లాడతా. నాకు అన్నయ్య, పెద్ద కోడల దగ్గర ఆస్తి లేకపోతే రేపు ఆ చిన్న కోడలు పెద్ద కోడల్ని చిన్న చూపు చూస్తే ఏం బాగుంటుంది? అది మీకు మాత్రం అవమానం కాదా? మీరెవరని ఒక మాట చెప్తే నేను వెళ్ళి కోర్టులో తెచ్చుకుంటాను. అంతేకాని ఆ ఆస్తి కోసం ఎక్కువ కాలం ఎదురు చూసే ఓపిక మాకు లేదు. అక్కర్లేదమ్మా. ఇంటి విషయాల్లో కోర్టు మెట్లెక్కాల్సిన అవసరమే లేదు. ఆస్తి కూడా నా పేరు మీద రాయమని వాళ్ళని అడగలేదు. వాళ్ళిద్దరే రాశారు. తిరిగి మళ్ళీ తన పేరు మీదే నేను ఈ ఆస్తి రాసిస్తాను. అదే చేత్తో నా కోడలి పేరు మీద కూడా ఆస్తి రాసిచ్చే అన్నయ్య. రామలక్ష్మికి రాసిచ్చాక ఆచికి రాసివ్వకుండా ఉంటారా? ఎవరాస్తి వాళ్ళ పేరు మీద నేనే దగ్గరుండి రిజిస్టర్ చేయిస్తాను. ఆ విషయంలో ఎవ్వరూ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటికే నేను సగం చచ్చిపోయి ఉన్నాను. మళ్ళీ కోర్టు మెట్లెక్కి తలవంపులు తీసుకురాకండి. ఆస్తి రాసిస్తే ఇక ఏ సమస్య ఉండదన్నయ్యా. వెళ్ళొస్తానన్నయ్యా. ఒక పక్క నాన్న బాధలో ఉంటే ఆస్తి పంపకాల కోసం డిస్కషన్ ఏంటి? ఛా, అర్థం కావట్లేదు. అయినా నాన్నకు తెలియకుండా నాన్న వేల ముద్రలు తీసుకునేంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది? పెద్దమ్మ పొలంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి గంటకు తల కొట్టుకుని స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఒక స్వామీజీ వచ్చి, నీ ప్రశ్నకు సమాధానం మీ ఇంట్లోనే ఉంది, మరి ఎవరో కాదు, శివుడికి ఎడమ స్థానంలో ఉండే వ్యక్తి అని చెప్పి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి అందరికీ ఒకే డౌట్, పార్వతీ పిన్ని అయ్యుంటుందేమోనని. పార్వతీ పిన్నా? అయితే అడిగిద్దాం పద. రామా, అలా అడిగితే పిన్ని ఎందుకు ఒప్పుకుంటుంది? నిజంగా తను ఉద్దేశపూర్వకంగా చేసుంటే మనం ఎంత అడిగినా చచ్చినా చెప్పదు. మరి ఏం చేద్దాం? ఈ ఇంట్లో ఆస్తి కోసమో పెత్తనం కోసమో పాకులాడేది ఒక పిన్ని మాత్రమే. నువ్వంటుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. డౌటేం లేదు రామా, పిన్నే. మనం వెళ్ళి ప్రశ్నించకుండా మన స్టైల్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం. ఎందుకు దిగిరాదో చూద్దాం. సరే.
అమ్మో వీళ్ళు ఇటే వస్తున్నారేంటి? పిన్ని 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 ఆగు. ఏంటమ్మా సంగతి? పత్రాలు తీసుకెళ్ళింది ఎవరో తెలిసిందా? అయ్యో అది తెలిస్తే ముందు నీకే చెప్తాం కదా పిన్ని. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. కానీ విచిత్రంగా ఆ ఈశ్వరుడే వచ్చి పెద్దమ్మ దగ్గర చెప్పాడంట. ఆ నాకు తెలుసు. అయినా అప్పుడు నా పేరెందుకు ఎత్తావు? అది అయినా పిన్నిని పట్టుకుని అలా అనుమానించాలని నీకెలా అనిపించింది ఆద్య? నువ్వు ఆ మాట అన్నప్పుడు నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? ఇలాంటి నింద మొయ్యాల్సి వస్తుందనే నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి నలుగురు లేకుండా ఎప్పుడూ ఏ పని చెయ్యను. పాపం బాబాయ్ని పోలీసులు తెగ హింసిస్తున్నారంట. లాఠీలు విరిగేలా కొడుతున్నారంట పిన్ని. బెల్టులు తెగేలా కొడుతున్నారంట. ఒళ్ళంతా వాతలంట. పాపం బాబాయ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును పిన్ని, ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది. బాబాయ్ నొప్పులకి తట్టుకోలేక అల్లాడిపోతున్నారంట. కొట్టకండి మమ్మల్ని కాళ్ళ వెళ్ళ పడుతున్నారంట. అయినా ఆ ఎస్ఐ క్షమించట్లేదంట. ఆ దొంగ మొహం అనగదేవొచ్చి ఏ పాపం పుణ్యం తెలియని బాబాయ్ని మావయ్యని అరెస్ట్ చేయించిందంట. నాన్న పరువంతా తీసింది. ఇప్పుడు ఈ ఇంటి పరువు వీధికెక్కింది పిన్ని. అది బాబాయ్ని మనం ఎలాగూ కాపాడలేమని అర్థమైపోయింది పిన్ని. పోలీసులకి ఆ అనగాదేవి ఎంత డబ్బిచ్చిందో ఏంటో. బాబాయ్ని మామయ్యని ఇంకా దేవుడే కాపాడాలి. అది కాదు, మీరు చెప్పింది నిజమేనా? అదేంటి పిన్ని అలా అంటావు? కావాలంటే ఒకసారి ఎస్ఐకి వీడియో కాల్ చేస్తాను. బాబాయ్ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి నువ్వేమైనా తట్టుకోగలవా? వద్దులే, వద్దు. వద్దా? ఓకే. ఆ అనగాదేవికి నేను పత్రాలు తీసుకెళ్ళిస్తే తను నాకు తీర్చుకునే రుణం ఇలాంటిదా? బంగారం లాంటి నా భర్తని అరెస్ట్ చేయిస్తుందా? చెప్తాను దాని సంగతి. పిన్ని ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు బాబాయ్ పరిస్థితి ఏంటంటావు? మనకెవరైనా పెద్దోళ్ళు పరిచయం ఉన్నా బాగుండు. ఇద్దరిని విడిపించుకునే వాళ్ళం. ఇక వాళ్ళు బయటికి రావడం కష్టమే. ఆద్య పద వెళ్దాం.